దయచేసి తెలంగాణ నాయకులకి, తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలుసు. ఆయన ఒక విప్లవ భావాలతో పుట్టాడు. ఆయన పార్టీ తెలంగాణ కొండగట్టు ఆంజనేయ స్వామిగా పుట్టింది. అర్థమైందా? అర్థం చేసుకోండి. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఎలక్షన్ టైంలో ఏదో స్టంట్ చేస్తారు. అది. అక్కడ ఆయన ఏమీ విమర్శించలా. తెలంగాణ వాళ్ళని తిట్టలేదు, తెలంగాణని ఏమి విమర్శించలేదు. అక్కడ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో కొబ్బరి చెట్టులు, ఆ పచ్చదనం గురించి అవి తుఫానుకి పాడైపోయిన సందర్భంగా అక్కడున్న నాయకులు, తెలంగాణ నాయకులు, మన పార్టీ నాయకులకు సంబంధించి ఆయన యాసపాసలో అలా దిష్టి తగిలిందో మనం అంటాం, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అట్లా అని ఆ టైపులో అన్నారు తప్ప ఏ విధంగా విమర్శించలేదు. ఆయన విమర్శించడు, ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రాణం. అర్థమైందా? దయచేసి రాజకీయాలు చేయకండి, పవన్ కళ్యాణ్ విమర్శించకండి. ఎందుకంటే దేశంలోనే ఇవాళ నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్తో మోడీ గారితో పోటీ పడుతున్నాడు ఆయన. ఆయన నిజాయితీ కోసం విదేశాల నుంచి కూడా అవార్డులు ఇచ్చారు. పంచాయతీరాజు, గ్రామీణ అభివృద్ధి, ఆ, ఇంకా ఒకటి కాదు, ఆయనకు అనేక రకాలుగా ఒక్క తప్పు చూపించగలరా మీరు? ఎవ్వడూ చూపించలేరు. అర్థమైందా? పవన్ టార్గెట్ చేస్తే ఇక్కడ ఏదో మనం గెలవాలి. దయచేసి తెలంగాణ ప్రజలారా మీరు తెలుసుకోండి, పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు. వీళ్ళు ఏంటంటే ఇలా విమర్శిస్తే మా పార్టీకి ఓట్లు పడతాయి, మా పార్టీకి ఓట్లు పడతాయి. ఎందుకు ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేయాలా? కలిసి ఉందామంటే ఇక్కడికి వచ్చారు ఆంధ్ర వాళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. కర్నూలు వచ్చారు, మద్రాసు నుంచి కర్నూలు వచ్చారు. కర్నూలులో కాదు మనం అందరం కలిసి ఉందామంటే హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు కాదు కూడదంటే పోయారు. నీళ్ళు స్టంట్, నీళ్ళు ఏమన్నా ఇక్కడ వద్దంటారా మీరు? తీసుకోండి నీళ్ళు, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, మనం ఇంగ్లీష్ వాళ్ళం కాదు, ఫ్రెంచ్ వాళ్ళం కాదు, అరబికులం కాదు. నీళ్లు తీసుకోండి, ఏం కావాలో తీసుకోండి, వాడుకోండి. మనం ఎత్తులో ఉన్నాం, హైట్లో ఉన్నాం తెలంగాణ. ఇక్కడ వాడుకున్న తర్వాత అక్కడికి వెళ్తాయి. రాజకీయాల కోసం రెండు రాష్ట్రాలను విడదీయకండి, తెలుగు ప్రజలను విడదీయకమని కోరుకుంటున్నాను. నేను కలిసి ఉంటేనే బలం. నేను కూడా టీఆర్ఎస్ తరఫున తిరిగాను, ప్రచారం చేశా. మొన్న కూడా కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్కి సపోర్ట్ చేశాను, నవీన్ యాదవ్ ఓటు కూడా వేశాను. నేను చెప్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి కరెక్ట్ పాయింట్ అడిగామ్మా. ముఖ్యంగా ఏంటంటే ముందు రాబోయే రోజుల్లో ఇక్కడ కూటమి వస్తుంది, ఇక్కడ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, లోతుకి వెళుతుంది. ఇక్కడ కూటమి వస్తే వీళ్ళ ఆటలు సాగవు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏ పార్టీ ఉందో అదే పార్టీ ఢిల్లీలో ఉండాలి, ఢిల్లీలో ఏ పార్టీ ఉందో గల్లీలో అదే పార్టీ ఉంటే మనకి పనులు జరుగుతాయి. అందుకు కూటమి ప్రభుత్వం వస్తుందని దాన్ని రాకుండా చేయాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్నో, చంద్రబాబు నాయుడునో, మోడీ గారినో, అలా జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీని కానీ టార్గెట్ చేస్తే వీళ్ళు గెలవటానికి అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో వీళ్ళు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఇలా వీళ్ళని పట్టుకుని విమర్శ చేయటం, టార్గెట్ చేయడం జరుగుతుంది. చేస్తారు. ఇప్పుడు ఆమె లెక్క అవును, ఆయనకి ఎందుకు బాగుంటుంది? తెలంగాణ ఆయనకి ఏమైనా ద్రోహం చేసిందా? అర్థమైందా? ఈమె తెలంగాణకు ద్రోహం చేసింది, ఎందుకంటే జాగృతి మహిళ అని చెప్పేసి ఆవిడ లిక్కర్ మహిళగా మారింది. అర్థమైందా? విమర్శిస్తున్నానని కాదు, నేను ఇక్కడ 35 ఇయర్స్ నుంచి పెరుగుతున్నా, నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. నేను కేసీఆర్కి వీళ్ళందరి కవిత కన్నా ముందు జిందాబాద్లో పలికినోండి నేను. కేసీఆర్ తెలంగాణ భవన్లో, ఎందుకంటే మీరు చిన్నవాళ్ళు, మీకు తెలియదు, ఫస్ట్ కరీంనగర్లో ఎంపీగా గెలిచి వచ్చినప్పుడు జిందాబాద్లో పలికినోండి నేను. అర్థమైందా? రాజకీయంగా కానీ అన్ని విధాలుగా నేను తిరిగాను, అన్నీ తెలుసు. నేను నిజమే మాట్లాడతా, ఉన్న వాస్తవం మాట్లాడతా. ఏ పార్టీ కానీ ఎవడవని కూడా ప్రజలకు న్యాయం చేసేలా ఉండాలి తప్ప ప్రజల్ని రెచ్చగొట్టేలాగా ఉండకూడదు. ఓట్ల కోసం నీచానికి, దుర్మార్గాలకి చేయకండి ప్లీజ్. ఓకే, అది తప్పు అయితే ఆయన ఒప్పుకుంటాడు, తప్పు కానప్పుడు ఒప్పుకోవాల్సిన పని లేదు. నువ్వు ఆపాల్సిన పని కూడా లేదు, మీరు ఆపాల్సిన పని కూడా లేదు. అర్థమైందా? మీరు మీ ఏరియా వైజ్గా మీరు మీ పొలిటికల్ డ్రామాల కోసం చేస్తున్నారు ఇది, కానీ అవి జరగవు. అది తప్పు అయితే ఆయన కంపల్సరీ ఒప్పుకుంటాడు. మేము కూడా ఒప్పుకోవాలని కోరుకుంటాం, మీరు కూడా ఒప్పుకోవాలని కోరుకోండి. మీడియా కూడా చెప్తున్నా. అందుకే తప్పు కానప్పుడు ఆపాల్సిన పని లేదు, ఒప్పుకోవాల్సిన పని లేదు. నమస్కారం అండి. నమస్తే మేడం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాళ్ళ కళ్ళని దిష్టి అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో, అంటే ఆయన మాట్లాడిన విషయం అయితే వాస్తవమే. అంటే ఇక్కడ కొబ్బరి చెట్లు ఎండిపోవడం, ఏవైతే అరటి చెట్లు ఎండిపోవడం అనేది ఆయన మాట్లాడిన విషయం అయితే వాస్తవం అన్నాను నేను. మీరు ఆశ్చర్యపోతున్నారు కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు దిష్టి అన్నది వాస్తవం అలానే కదా, ఆయన మాట్లాడింది ఆ రకమైన మాటలు మాట్లాడింది వాస్తవం అని చెప్పారన్నమాట. సో ఆ వీడియో చూసే నేను మాట్లాడుతున్నాను. సో అది సాధారణంగా ఆంధ్ర ప్రాంతంలో దిష్టి అనే పదాన్ని అన్ని సందర్భాల్లో వాడతారు. కొన్ని సందర్భాల్లో పిల్లలకి డైజెషన్ అవ్వలేనప్పుడు కూడా ఎవరిదైనా దిష్టి పడిందేమో అనే యాంగిల్ కూడా మాట్లాడతారు. అందుకే అంటాను, మాటని, సందర్భాన్ని కూడా మనం తీసుకోవాలి. కేవలం మాటనే మనం తీసుకుంటాం, ఆ మాట్లాడే మాటని, సందర్భాన్ని కూడా తీసుకున్నప్పుడు దాని అర్థం అది. ఒరే అన్నం తిన్నావా, ఒరే అన్నం తిన్నావా, రెండిట్లో ఒరే ఉంది, రెండిట్లోనూ తిన్నావా అన్నాను. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే
అక్కడ రైతులకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే ఈ యొక్క కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం ఏంటి అన్నది ఆయన విశ్లేషిస్తున్న సందర్భంలోనే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అని చెప్పి ఆయన అన్నారు. సో ఆ మార్నింగ్ కూడా పార్టీ తరపు నుంచి నోటీసు రిలీజ్ చేశారు. మేము ఒకవేళ ఎవరైనా అలా బాధపడితే క్షమించడానికి కూడా నోటీస్ పంపించారు. కానీ పవన్ కళ్యాణ్ గారే క్షమాపణ చెప్పాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపేస్తామని కూడా నిన్న కోమటిరెడ్డి గారు చెప్తున్నారు. సో అంటే కోమటిరెడ్డి గారు సినీ ఆటోగ్రాఫ్ మంత్రి కాబట్టి ఇంకా ఆయనకి మించి సినిమాలు ఆపే శక్తి వేరే వాళ్ళకి లేదు కాబట్టి ఆయనే చెప్తున్నారు ఆపేస్తాను. అయితే కోమటిరెడ్డి గారు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసే విధానం అనేది బాగా హైలైట్ అయింది. ఆ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ అంశాన్ని అనుకోకుండా పైకి తీసుకొచ్చారనేది ఒక అంశం. అంటే మా తెలంగాణ వాళ్ళకి మాత్రం దిష్టి అనేది ఒక నెగిటివ్ వేశారు, మా దగ్గర ఇక్కడ పాజిటివ్ అనేది అయితే ఏం లేదు. మరి అందులో పాజిటివ్ ఎక్కడ వెతుక్కోవచ్చు అంటారు? అంటే ఆయన మాట్లాడే విధానంలో అంటున్నాను నేను. అంటే ఆయన ఏదైనా ప్రసంగం ఒక సభలో నిలబడి ఆ రకమైన గట్టిగా అంటే ఇలా దిష్టి తగిలింది అని చెప్పినా, లేకపోతే ఏదైనా అలాంటి కార్యక్రమాలు లేదు. ఒక జరుగుతున్న అంశాన్ని ఆయన విశ్లేషణ చేస్తూ చెప్తున్నాడు. రైతులకి ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారన్నమాట. అంటే సాధారణంగా కోనసీమ లాంటి ప్రాంతాలే తెలంగాణలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. మన కేటీఆర్ గారు కూడా సిరిసిల్ల, ఖమ్మం, వరంగల్ ఇలాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. బలగం షూటింగ్ కూడా ఇలాంటి ప్రాంతాల్లో జరిగింది. సో అలాంటి ప్రాంతాలు ఇక్కడ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతాలు అంటే సినిమా వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా ఆ గ్రీనరీ రెడీ చేయడానికి చాలామంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. సో దానికి కాంపిటేటివ్గా ఉన్న రాజకీయ నాయకులు అదే రకమైన ఆలోచిస్తారు. సినిమా వాళ్ళు కూడా మన విజయ్ దేవరకొండ కూడా అనేక సందర్భాల్లోనే నాకు గోదావరి జిల్లాలో వెళ్ళడం నాకు ఇష్టంగా ఉంటుంది, అక్కడ గ్రీనరీ అంటే నాకు ఇష్టం అని చెప్పారు. సో సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు అందరూ ఒకే ప్రాంతం మీద దృష్టి పెట్టినప్పుడు అలాంటిది తగిలిందేమో అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు కూడా కవిత గారు కావచ్చు, కోమటిరెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు ఆయన అన్న మాటలకి. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే పగ అంటే పగ అనడానికి ఏం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఏ రాజకీయ పార్టీ కూడా అంత స్థాయిలో స్పందించలేదు. గతంలో కేసీఆర్ గారు కూడా ఒక వ్యాఖ్యలు చేశారు మొన్న 23 సార్వత్రిక ఎన్నికల్లో. పవన్ కళ్యాణ్ లాంటి కమిటెడ్ లీడర్ మా పార్టీలో ఉంటే బాగుండు అని చెప్పి. సో వ్యక్తిగతంగా ఆయన మీద ఈయనకి అభిమానం ఉంది, వ్యక్తిగతంగా ఈయనకి కూడా కేసీఆర్ గారి మీద అభిమానం ఉంది. కానీ అనుకోకుండా మధ్యలో ఉన్న వ్యక్తులే అనవసరంగా దీన్ని అంటే రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొన్న ఇక్కడ జూబ్లీస్లోనే రావాల్సింది పవన్ కళ్యాణ్ గారు, కొన్ని కారణాల వల్ల రాలేదు. సో ఇక్కడ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ అంశాన్ని ఆయనకి అడ్డు పెట్టామని చెప్పి ఒక పొలిటికల్గా ఎజెండాగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి, కాకపోతే దాని భావాన్ని అర్థం చేసుకోలేదు. ఆయన అన్న మాటలు వాస్తవమే, కానీ దాని భావాన్ని ఏ సందర్భంలో అన్నారనేది కూడా చూసుకోవాలి. కోమటిరెడ్డి గారు కూడా మాట్లాడినప్పుడు ఆయన ఏ సందర్భంలో అన్నారో కూడా నేను చూసుకోవాలి అని కూడా చెప్పారు. సో ఆయన అన్న సందర్భాన్ని తీసుకోలేదు, ఆయన అన్న మాటనే తీసుకున్నారు. ఆయన సందర్భానికి ఇంకోసారి ఎవరైనా సరే చూడాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఆ సందర్భం అంటే ఆయన మాట్లాడే విధానం అనేది మారిపోయి ఉంటుంది. సో దాని అర్థం మారిపోతుంది. కాబట్టి సినిమాలు ఆపేస్తామంటే రేపు పొలిటికల్గా ఆయన లిఫ్ట్ అవుతారు కాబట్టి ఇంత హైప్ తీసుకొచ్చారు, లేకపోతే అంత హైప్ తీసుకొచ్చే అవకాశం లేదు.